2026 టీ20 వరల్డ్ కప్ కు ఇంకా 2 నెలలు ఉందనగా జియో హాట్స్టార్ ఐసీసీ బ్రాడ్కాస్ట్ పార్ట్నర్షిప్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఫైనాన్షియల్ ప్రెజర్, ఫైనాన్షియల్ లాసెస్ వల్లనే తప్పుకుంటున్నట్లు సమాచారం. 2024-25లో 25,000 కోట్లకు పైగా నష్టం వచ్చిందని, 4 ఏళ్లకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇంకా 2 ఏళ్లు మిగిలుండగానే ఐసీసీ బ్రాడ్కాస్ట్ పార్ట్నర్షిప్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఐసీసీ 2026 టీ20 వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్ ఉండడంతో సోనీ, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. కాకపోతే వాళ్లలో ఎవరూ కూడా ఇంట్రెస్ట్ చూపించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఐసీసీ వరల్డ్ ఈవెంట్లను దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ 5 years మేజర్ స్ట్రీమింగ్ పార్ట్నర్షిప్ కోసం అధిక మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సో ఎవరూ కూడా ఇంట్రెస్ట్ చూపించినట్లు తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్ రేసులో ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. చూడాలి మరి ఎవరు ఈ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని తీసుకుంటారో. ఎవరు గనక తీసుకోకపోతే జియో హాట్స్టారే 2027 వరకు కూడా ఐసీసీ బ్రాడ్కాస్టింగ్ పార్ట్నర్ గా కొనసాగాల్సి ఉంటుంది.